అందరికీ వందనాలు. ఇప్పుడే సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాను. కడపలో జాన్ వెస్లీ గారు, బ్లెస్సీ వెస్లీ గారు రచించినటువంటి 'ఉద్యోగం' అని ఒక షార్ట్ వైరల్ చేస్తా ఉన్నారు. ఈ జాన్ వెస్లీ గారిది రాజమండ్రి కదా! బ్లెస్సీ వెస్లీ గారిది గాని రాజమండ్రి కదా వాళ్ళది. మరి కడపలో ఉద్యోగం ఏంటి? ఇప్పుడు జనరల్‌గా ఏదన్నా చర్చ్‌లో ఏదన్నా వార్షికోత్సవం కావచ్చు, ఇంకోటి కావచ్చు జరిగినప్పుడు సహజంగా ఇంకో పాస్టర్‌ని పిలుస్తారు. సంఘంలో వాక్యం చెప్పిస్తారు. సంఘంలో ఓకే. అది ఓకే. మరి ఈ బహిరంగ సభ ఏంటి కడపలో? కడపలో స్థానిక పాస్టర్స్ లేరా? వారిచ్చే వాక్యం చెప్తూ ఉద్యమం రాగలదా? వారిని దేవుడు ఏర్పరచుకోలేదా? వీరు రాజమండ్రి నుంచి ఎళ్లి ఉద్యోగ సభలు పెడితే గాని అవ్వదా? నాకు అర్థం కాని విషయం అది. వారు చెప్తేనే ఉద్యమం రగులుతుందా? ఏంటి అంత గొప్పగా ఏంటి స్థానిక పాస్టర్లు కదా! వాళ్ళకి వాక్యం తెలీదా? వారు చెప్తే ఉద్యమం రగలదా? దేవుడు వారికి సహాయం చేయరా? వీరేనా? ఈ డబ్బు సంపాదనకి ఏంటి ఈ దరిద్రం ఏంటి? ఏంటి ఈ దరిద్రం? ఏం జరుగుతుందేంటో? వందనాలు.